విత్తిన విత్తనమే మొలుస్తుంది. చాలా మంది ఏమంటారంటే డబ్బు వచ్చిన తర్వాత ప్రాపర్టీ కొంటా, పైసలు వచ్చిన తర్వాత ల్యాండ్ కొంటా అంటారు. కానీ నిజమేంటంటే ఆ డబ్బులు ఎప్పటికి రావు, ఎప్పటికి మనం ప్లాట్ కొనలేము. ఏంది ఇంత మాట అన్నావు అంటే వాస్తవం అదే. పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు, ₹1,00,00,000 వచ్చినప్పుడు, 50 లక్షలు వచ్చినప్పుడు, 20 లక్షలు వచ్చినప్పుడే కొంటా అంటే లైఫ్లో ఎప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనలేరు. కాబట్టి దయచేసి డబ్బులు వచ్చినాక కొంటా అని కాకుండా మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఆ 5-10 లక్షల ముందు ఒక ప్రాపర్టీ కొనండి. ఆ డబ్బులే మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. సో అందుకనే ఎప్పుడైనా కానీ మంచి టైం వచ్చినప్పుడు కొంటా, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు కొంటా అంటారు. సో పర్ఫెక్ట్ టైం, మంచి టైం అనేది ఏది ఉండదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. దిస్ ఈజ్ ద రైట్ టైం, దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్. అంటే ఒక్కటి ఏంటంటే మనం డెసిషన్ తీసుకోవాలంతే. సో చాలా మంది ఎందుకు వాళ్ళు సక్సెస్ అవ్వరు లైఫ్లో, లేదా ఎందుకు పెద్ద డబ్బు సంపాదిస్తారంటే దానికి ఒక రీజన్. మీరు సంపాదించకపోయినా వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ద మూమెంట్ యూ టేక్ కరేజియస్ డెసిజన్. సో ఆ డెసిజన్ తీసుకుని మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అప్పుడే మీరు నిజమైన గ్రోత్ని చూడగలుగుతారు లైఫ్లో. ఇది ఒక బ్రదర్గా నాకు రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చూసింది చెప్తున్నా. సో చాలా మంది ఏంటంటే పైసలు వచ్చినాక కొంటా, మీ దగ్గర 10 లక్షలు వచ్చేసరికి ఆ ప్రాపర్టీ 20 లక్షలు అయిపోతుంది, 20 లక్షలు వచ్చేసరికి 40 లక్షలు అవుతుంది. కాబట్టి ప్రాపర్టీ ఎవరి కోసం ఆగదు. సో రైట్ టైంలో రైట్ గైడెన్స్ తీసుకొని రైట్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కూడా ప్రాఫిట్ చూడొచ్చు. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, లేదా కొందామా వద్దా అని డైనమాలో ఉన్నారో, లేదా ప్రతిసారి స్కిప్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.